ఆవులు, గేదెలు, కోళ్లు, పందులు వీటితోనే కాదు గుర్రాలను పెంచి కూడా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఈక్విన్ వ్యాలీ ర్యాంచ్ పేరుతో హార్స్ రైడింగ్ స్కూల్. హార్స్ రైడింగ్ బిజినెస్ తో మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇక్కడ 9 గుర్రాలున్నాయి. ఒక్కో గుర్రానికి ఒక్కో పేరు. వీటిలో చేతక్ అనే గుర్రం అతి శక్తివంతమైనదట. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఈ రోజు మనం చిక్బళ్ళాపుర డిస్ట్రిక్ట్ చింతామణి తాలూకు కైలాసగిరి సర్కిల్ నారాయణపల్లి విలేజ్ లో ఉన్నాము. సో ఇక్కడ నా వెనకాల మీకు ఒక పెద్ద షెడ్ కనిపిస్తుంది కదా. సో మీరంతా అనుకుంటూ ఉండొచ్చు ఆవులు, గేదెలు, లేకపోతే మేకలు, గొర్రెలు, అంతకంటే కాదు కోళ్ళను పెంచుతూ ఉంటారు ఈ షెడ్ లో అని. కానీ కానే కాదండి. సో నేనైతే ఎప్పుడు వెళ్ళని ప్రదేశం. సో అలాంటి ఒక యానిమల్స్ ని పెంచుతున్నారు ఇక్కడ. అదేంటంటే హార్స్. అవునండి, మీరు విన్నది నిజమే. ఇక్కడ గుర్రాలను పెంచుతున్నారు. టోటల్ గా 9 గుర్రాలు ఉన్నాయట. అంతేకాదండోయ్, ఇక్కడ ఉన్న ఒక్కో గుర్రానికి ఒక్కొక్క సపరేట్ పేరు కూడా ఉంది. ఇంతకీ ఈ గుర్రాలను ఎవరు పెంచుతున్నారు, ఏ పర్పస్ కోసం పెంచుతున్నారు అనే కదా ఆలోచిస్తున్నారు. చెప్తాను చూడండి. వైసీ గౌతమ్ రెడ్డి గారు ఇక్కడ గుర్రాల పెంపకాన్ని చేస్తున్నారు. సో చిన్నప్పటి నుండి తనకున్న ప్యాషన్ తో ఈ గుర్రాల పెంపకం అనేది చేస్తున్నారు. అంతేకాదండి, హార్స్ రైడింగ్ స్కూల్ కూడా నడిపిస్తూ ఉన్నారు. సో అసలు అందరూ ఆవులు, గేదెలు ఇలాంటివన్నీ పెంచుతుంటే ఈ గుర్రాలను పెంచాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, సో అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, దీనివల్ల ఏమైనా ఇన్కమ్ వస్తుందా, సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గౌతమ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదామా. అక్కడ ఉన్నారు గౌతమ్ రెడ్డి గారు. కమ్. నమస్కారం గౌతమ్ రెడ్డి గారు. సో మనకి ఇక్కడ గుర్రాలు అనేవి చాలా కనపడుతున్నాయి. అసలు ఏంటండి, ఏ పర్పస్ కోసం పెంచుతున్నారు, అసలు ఇది ఎలా అండి మీరు స్టార్ట్ చేసింది ఎలా అంటే మా పూర్వీకుల నుంచి రెండు వైపుల అమ్మ ఫ్యామిలీలో, నాన్న ఫ్యామిలీలో రెండు పక్కల మా పూర్వీకులు అందరూ గుర్రం పెట్టేవాళ్ళు. అంటే ఇన్ని పెట్టేవాళ్ళు ఏం కాదు, 1-2 పెట్టుకునేవాళ్ళు. నేను చిన్ననాటి నుంచి ఆల్మోస్ట్ గుర్రంలోనే ఎక్కువ పరాడేటువంటి స్కూల్కి అన్న దగ్గర కూడాను, ఆ వాళ్ళ ఊరికి అందరికి గుర్రంలోనే. నేను ఈ రైడ్ చేసేది చూసి నా ఫ్రెండ్స్ అందరూ నువ్వు రైడింగ్ స్కూల్ చేసి అందరికి నేర్పించచ్చు కదా అన్నారు. అందుకని రైడింగ్ స్కూల్ స్టార్ట్ చేశాను. అంతకుముందు 2011 to 10 to 15 నేను బెంగళూరు టర్ఫ్ క్లబ్ లో హార్స్ రైడ్ చేసేవాడిని. ప్రొఫెషనల్ గా అక్కడే నేర్చుకున్నాను. ముందు నేను రైడింగ్ ఇక్కడ ఏం చేస్తే కూడాను ప్రొఫెషనల్ గా నేర్చుకోవాలని అక్కడ నాకు ఆపర్చునిటీ ఉంది. అక్కడే వెళ్ళి నేను యాజ్ ఏ రైడర్గా వర్క్ చేసేవాడిని ఒక స్టేబుల్లో, పద్మనాభన్ అని ఒక స్టేబుల్లో వర్క్ చేసేటువంటి 5 years అక్కడ ఉండి తర్వాత ఇంట్లో సపోర్ట్ చేయలేదు. అందుకని టర్ఫ్ క్లబ్ వదిలేసి వచ్చేసి ఎలాగో ఊరికి వచ్చేసాను కదా, ఇంకెప్పుడు ఫామ్లోనే ఉంటాను, స్టార్ట్ చేద్దాం హార్స్ రైడింగ్ స్కూల్ అని స్టార్ట్. ఇప్పుడు 4 years అయింది స్టార్ట్ చేసి. ఈ హార్స్ రైడింగ్ స్కూల్ అనేది 4 years నుంచి స్కూల్ అంటున్నారు. దానికి నేమ్ ఏమన్నా? అవును, మా స్కూల్ పేరు హార్స్ రైడింగ్ స్కూల్ పేరు ఈక్విన్ వ్యాలీ ర్యాంచ్. ఈక్విన్ అంటే ఫ్యామిలీ ఆఫ్ హార్స్. అందులో ఏమేమి కన్సిడర్ అయితే అంటే హార్స్, జీబ్రా, డాంకీ, మ్యూల్, జీరాస్, ఇవన్నీ హార్స్ కేటగిరీ. హార్స్ కేటగిరీ అని ఎలా చెప్తామంటే వాటికి సింగిల్ హూఫ్ ఉంటుంది. ఇది ఒకటే హూఫ్ ఉంటుంది. ఆవులకి, ఎనుములకి, గేదెలకి ఇవన్నీ 2 ఉంటాయి. ఈ సింగిల్ హూఫ్ ఉన్న ఫ్యామిలీ అనిమల్స్ అన్ని ఈక్విన్ ఫ్యామిలీ అంటారు. సో ఈక్విన్ అంటే ఫ్యామిలీ ఆఫ్ హార్స్. వ్యాలీ అంటే మన ఫామ్ ముందర కొండలు ఇవన్నీ ఉన్నాయి, హిల్స్ అండ్ వ్యాలీస్. సో వ్యాలీ. ర్యాంచ్ అంటే హోమ్ ఆఫ్ అనిమల్స్. మోర్ దాన్ 3 animals ఏవైతే ఒకే చోట్ల ఉంటాయో దాన్ని ర్యాంచ్ అంటారు. అందుకని ఈక్విన్ వ్యాలీ ర్యాంచ్. ఓకే, నేమ్ కూడా చాలా ఆలోచించి చాలా చక్కగా పెట్టారు. సో మీరున్న వాతావరణానికి సెట్ అయ్యేటట్టుగా, సో మీరు ఉన్న ప్రొఫెషన్ కి సెట్ అయ్యేటట్టుగా. ఇప్పుడు చాలా మంది రైడింగ్ స్కూల్స్ చేశారు. అందులో ఏమంటే అందరూ ట్రాక్లో రైడ్ చేపిస్తారు, కాకపోతే ఇంకా షో జంప్ అలా కాన్సన్ట్రేట్ చేస్తారు. నేను హార్స్ రైడింగ్ స్కూల్ చేసిన కాన్సెప్ట్ ఏమంటే ఎవరైతే స్టూడెంట్ మన దగ్గర నేర్చుకుంటారో వాళ్ళకి మీరు ఎలాంటి హార్స్ ఇచ్చినా, ఏ కంట్రీ సైడ్ క్రాస్ కంట్రీ రైడ్ ఇస్తే కూడా వాళ్ళు రైడ్ చేసే కేపబిలిటీ ఉండాలని నా కాన్సెప్ట్ ఏమంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. మీరు నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్కి మీరు ఏ గుర్రం ఇస్తే కూడా రైడ్ చేస్తారు. ఆ గుర్రం కొంచెం అగ్రెసివ్గా ఉంటే కూడా
రైడ్ చేసేట్టుగా ట్రైన్ చేయాలనేది నా కాన్సెప్ట్. కాకపోతే నేను రైడ్ వాళ్ళు జస్ట్ హార్స్ మూమెంట్స్లో వాక్, ట్రాట్, క్యాంటర్, గ్యాలప్ ఉంటుంది. వాళ్ళు ట్రాట్ చేసి నేర్చుకునే వరకు ట్రాక్లో ఉంటారు. అది అయిన తర్వాత బయట తీసుకెళ్తాం. చెరువు, కొండ, మాకు టెరైన్ రైడ్ మంచిగా ఉంది. అంబాజీ దుర్గా అని కొండ ఉంది, దానికి తీసుకెళ్తా ఉంటాం. అందులో పక్కనే కైలాసగిరి అని ఒక కొండ ఉంది, గుడి ఉంది, అక్కడ చాలా బాగుంది. అందులో నీళ్ళల్లో అంతా తీసుకెళ్తా ఉంటాం. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ 380 మెంబర్స్ ఉన్నారు. అందరూ ప్రొఫెషనల్గా రైడ్ చేస్తారు. ఈ ఇండిపెండెన్స్ డే తర్వాత రిపబ్లిక్ డేకి మేము మా డిపార్ట్మెంట్ పోలీసులతో పరేడ్లో పార్టిసిపేట్ చేస్తాం. హార్సెస్ మళ్ళీ ఫ్లాగ్ తీసుకొని ఒక రౌండ్ పరేడ్లో పార్టిసిపేట్ చేస్తాం. మా స్టేట్లో మా ఒక్క రైడింగ్ స్కూలే అలా పార్టిసిపేట్ చేస్తాం. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా హార్స్ రైడింగ్ స్కూల్స్ ఉన్నాయి? మా 2 డిస్ట్రిక్ట్స్లో ఎక్కడ కానీ హార్స్ రైడింగ్ స్కూల్స్ లేదు, ఇది ఒకటే ఉంది. ఇప్పుడు బెంగళూరులో చాలా స్టార్ట్ అయినాయి. మేము బయట సఫారీ రైడ్స్ మేము తీసుకొని వెళ్ళి మేము స్టార్ట్ చేసిన తర్వాత మాతో చూసి అందరూ సఫారీ రైడ్స్ స్టార్ట్ చేశారు. కాకపోతే మాకున్న టెరైన్ ఎవరికి లేదన్న ఒక నా హ్యాపీ. ఇంకోటి మనం లేవంగానే మన ఫామ్ ముందుకే మనకి టెరైన్ ఉంది, మనకి ఫారెస్ట్ ఏరియా ఉంది, అక్కడంతా తిరగచ్చు. సో ఇప్పుడు మనకి ఇది చూస్తుంటే చాలా హైట్ ఉంది. అసలు ఏం బ్రీడ్ అండి? యాక్చువల్ గా ఈ బ్రీడ్ ఏమంటే మన ఇండియాలో బ్రీడ్ అయిన బ్రీడ్ ఇది. ఇవన్నీ ఇండియన్ మార్వారి, కానీ మార్వారి, కాతేవాడ్ అని 2 బ్రీడ్స్ ఉంటాయి. ఇది మార్వారి. ఈ మార్వారి హార్సెస్ రాజుల కాలంలో యుద్ధం పర్పస్ యూజ్ చేసేటోళ్ళు. వీటికి చాలా ఎండ్యూరెన్స్ ఉంటుంది. మీరు ఎంత రైడ్ చేస్తే కూడా అంత ఈజీగా గివ్ అప్ చేయవు. చాలా ఎండ్యూరెన్స్ ఉంటుంది, చాలా డేర్ ఉంటాయి కూడా. మనకి తరో బ్రీడ్స్, వార్మ్ బ్లడెడ్ హార్సెస్ కంపేర్ చేస్తే వీటికి ఉన్న ఎండ్యూరెన్స్ వాటికి ఉండదు. ఇవి చాలా ఎక్స్టెంట్ అయిపోయాయి ముందు. ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా మనం గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తా ఉంది. రాజస్థాన్ లో ఒక ఆయన ధన్లోడ్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ రాజా రఘువీందర్ సింగ్ అని ఉన్నాడు. ఆయన చాలా దీనికి ఎఫర్ట్ చేశాడు. వీటి బ్రీడ్ని డెవలప్ చేయాలా, గవర్నమెంట్ కూడా దీనికి అంతా స్కీమ్స్ అంతా తీసుకొచ్చి ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తే వీటిని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేట్టుగా ఆయన చాలా ట్రై చేస్తున్నాడు. ఆయన ప్రయత్నము అది వేస్ట్ కాకుండా సక్సెస్ కావాలని మేము అందరం ఆశిస్తాం, హార్స్ లవర్స్ అందరం. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఇండిజినియస్ హార్స్, మన ఇండియన్ బ్రీడ్ హార్సెస్. మన ఇండియన్ బ్రీడ్ హార్సెస్కి చాలా డేర్ ఉంటాయి, ఎటువంటి పరిస్థితిలో కూడా గివ్ అప్ చేయదు. దీని పేరు చేతక్. చేతక్. దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందంటే అసలు ఊహించాం. దీని ఫిజిక్ కి దీని ఫాస్ట్ అసలు నేనైతే గెస్ చేయలేను, అంత స్పీడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు దీనికి చేతక్ అనే పేరు ఏ గుర్రానికి ఉంటుందంటే కింగ్, మన ఇండియన్ కింగ్ ఉంటాడు రాణా ప్రతాప్ సింగ్ అని, ఆయన గుర్రం పేరు చేతక్. ఆయన ఒక్కసారి యుద్ధంలో గుర్రానికి కూడా ఇంజూరీ అవుతుంది, ఆయన కూడా ఇంజూరీ అవుతుంది. అయితే కూడా నా ఓనర్ని, నా మాలిక్ని నేను ఆయన్ని బాధలో ఉన్నప్పుడు వదిలేసి పోకూడదని ఆయన్ని ఆ గుర్రం మీద ఎక్కించుకుని ఆయన్ని అక్కడ డేంజర్ జోన్ నుంచి, ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో అక్కడ నుంచి సేఫ్ జోన్ తీసుకొచ్చి అది ఎక్స్పైర్ అవుతుంది. అందుకని దీని బిహేవియర్ కూడా అలాగే ఉందని దీనికి చేతక్ అని పెట్టారు. మీరు దాని బిహేవియర్ అలాగే ఉందని సేమ్ దీనికి చేతక్ అని పేరు పెట్టుకున్నారు. సో ఇప్పుడు హైట్, అది లెంత్ అసలు ఎంత ఉంటుందండి దీనికి? దీని లెంత్ 60 ఇంచెస్ ఉంది అంతేనే. కాకపోతే చాలా హైట్ ఉంటాయి, ఇంకా హైట్ ఉన్న గుర్రాలు ఉన్నాయి మన దగ్గర. నా దగ్గర షోలో విన్ అయిన గుర్రాలు కూడా తెచ్చుకున్నాను నేను. దీన్ని ఉదయపూర్ నుంచి తెచ్చాను, ఉదయపూర్ నుంచి 2 తెచ్చాను, రాజస్థాన్, యూపీ, అక్కడ నుంచి బయట నుంచి తెచ్చుకున్నాం. మా లోకల్లో గుర్రాలు ఉన్నాయి కానీ ఇంత క్వాలిటీ, ఇంత బ్రీడ్ లో ఉన్న గుర్రాలు దొరకవు. ఇప్పుడు మనం వీడియో తెచ్చుకుని మనకు కావాల్సిన మేల్తో ఫీమేల్తో బ్రీడ్ చేసి మన సొంతానికి పెట్టుకునే గుర్రాలని పెట్టుకుంటాం. ఓకేనండి. సో ఇప్పుడు గుర్రాలంటే దీనికి ఒక బ్రీడ్ పేరు చెప్పారు, ఇంకా అసలు ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయండి మీ దగ్గర? పేర్లేమి? నా దగ్గర 2 బ్రీడ్స్ ఉన్నాయి. మార్వారి ఒకటి ఉంది, మిగతా 9 గుర్రాలలో 8 మార్వారి ఉంటాయి, ఒకటి మాత్రం కాతేవాడ్ ఉంటుంది. ఇదేమన్నారు? ఇది మార్వారి. ఈ ప్రపంచంలో ఎన్ని బ్రీడ్స్ అన్న హార్సెస్ ఉండొచ్చు, మార్వారి, కాతేవాడ్ 2 గుర్రాలకు మాత్రమే ఈ చెవులు ఇలా వస్తాయి, ఇలా కూడతాయి. అది మనం మాట్లాడేటప్పుడు వేరే చోట అబ్జర్వ్ చేసేటప్పుడు చెవులు అలా 2 ఇలా ఒక చోటుకు వస్తాయి. ఇలా వంపున్న, ఇలా కరువు ఉంటాయి, ఇలా వంపున్న 2 మీట్ అయ్యే అట్లా చెవులు ఏ బ్రీడ్ గుర్రాలకి ఉండవు, వీటికి దొరుకుతాయి. సో ఇప్పుడు మనకి సైన్స్ ఉంటాయి కొన్ని. సపోజ్ కోపంగా ఉందంటే ఒక సైన్, జనరల్ గా ఉందంటే ఒక సైన్. యాక్చువల్ గా ఈ హార్స్ లాంగ్వేజ్ లో ఒకటి ఏం చెప్తారంటే, బిలో 4 ఏజ్ ఉన్న మేల్ హార్స్ ని కోల్ట్ అంటారు. బిలో 4 ఏజ్ ఉన్న ఫీమేల్ ని ఫిల్లీ అంటారు. అదే 4 ఏజ్ ఎబో ఉన్న మేల్ ని స్టాలియన్ అంటారు. 4 ఏజ్ ఎబో ఉన్న ఫీమేల్ ని మేర్ అంటారు. మేర్, స్టాలియన్, ఈ 2 4 ఏజ్ ఎబో. బిలో 4 వచ్చి ఫిల్లీ, కోల్ట్. వీటిలో ఫిల్లీగా ఉన్నప్పుడు అంటే ఫీమేల్ హార్స్, ఆ ఫిల్లీగా ఉన్నప్పుడు హ్యాపీ ఎక్స్ప్రెషన్, యాంగ్రీ ఎక్స్ప్రెషన్ డిఫరెన్స్ గా ఉంటాయి. మేర్ అయిన తర్వాత అది హ్యాపీ ఉన్నా, యాంగ్రీ ఉన్నా ఒకే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అదే మేల్ హార్సెస్ లో ఫిల్లీ, అది కోల్ట్ ఉన్నప్పుడు కానీ
స్టాలిన్ అయిన తర్వాత కూడా హ్యాపీ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది, యాంగ్రీ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది. అదే కాకుండా గుర్రాలకి దాన్ని సాకే వాటి లక్షణాలు, వాటి సుళ్ళు, దాని రంగులు బట్టి దానికి వాల్యూ కూడా ఉంటుంది. ఒక దానికే ప్రత్యేకమైన ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. దీన్ని పంచకళ్యాణి అంటారు. ఇంకా వేరే కాదు, వేరే గుర్రాలు ఉన్నాయి. 4 కాళ్ళు తెలుపు, ఫేస్ మీద అలా సుక్క కానీ నామ కానీ ఉంటే దాన్ని పంచకళ్యాణి. పంచ అంటే 5 కదా, 4 లెగ్స్ ఇలా మొగం మీద చుక్క కానీ ఏదైనా వైట్ ఇలా ఉంటే వాటిని పంచకళ్యాణి అంటారు. పంచకళ్యాణి గుర్రం కాదు ఇది, పంచకళ్యాణి గుర్రాలు ఉన్నాయి. దానికి సుళ్ళు ఉంటాయి. కొన్ని సుళ్ళు ఉంటే దాన్ని సాకినోడు ఏదో రకంగా జైలు పోయే సంభవం రావచ్చు, లేదంటే ఇల్లు వదిలిపోయే ఉండొచ్చు. సుళ్ళు కూడా చాలా ఉంటాయి. ఇక్కడ ఒక సుళ్ళు వస్తుంది, దాన్ని దేవమణి అంటారు. అది ఉంటే లక్కీ సైన్. అకార్డింగ్ టు ఇండియన్స్, అకార్డింగ్ టు బ్రిటిషర్స్ కూడా అది ఉంటే లక్కీ సైన్. దాన్ని ఆ సుళ్ళున్న గుర్రం పెట్టుకుంటే చాలా లక్కీ, బాగుంటుంది, అన్ని కలిసి వస్తాయని ఒక నమ్మకం. సో ఇప్పుడు మనం సైన్స్ దగ్గర చూసుకుంటే కనుక, ఇప్పుడు ఫర్ సపోజ్ చెవులు ఒకలా ఉంటే ఒక సైన్ అని, సో అలా ఎలా అంటే దీనికి స్కిన్ చాలా స్మూత్ గా ఉంటుంది, సిల్క్ లాగా ఉంటుంది. వాటి ఫేస్ చాలా బ్రాడ్ ఉండదు. ఈ మన తరో బ్రీడ్స్ వార్మ్ బ్లడ్ హార్సెస్ అంతా చాలా బ్రాడ్గా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది, చాలా పొడుగు ఉంటుంది. వీటికి అంత ఉండదు, చిన్నగా ముచ్చటగా బాగుంటుంది. కాకపోతే కాళ్ళు కూడాను వీటికి సన్నగా ఉంటే కూడా చాలా స్ట్రెంగ్త్గా ఉంటాయి. వీటికి మనం లిటరల్లీ చెప్పాలంటే ఫారం కోడికి నాటుకోడికి కింద కంపేర్ చేయొచ్చు. ఈ నాటుకోడి లెక్క చాలా మనకి రెసిస్టెన్సీ ఉంటాయి, చాలా ధైర్యంగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. నేను 41 కిలోమీటర్స్ 44 కిలోమీటర్స్ 41 మినిట్స్లో రైడ్ చేసి చూసినా నేను ఈ హార్సెస్ని కంటిన్యూస్. ఆ గుర్రం నా దగ్గర ఒక్కరోజు కూడా ఏదో మెడిసిన్ కానీ దానికి మళ్ళీ ఎనర్జీ లాస్ అయ్యి వీక్ అయ్యి ఏది మెడిసిన్ ఏం తీసుకోలేదు, అంత ఎనర్జీ ఉంటుంది. అదే మన తరో బ్రీడ్స్ కానీ వార్మ్ బ్లడెడ్ హార్సెస్ కానీ అంత కంటిన్యూస్ రైడ్ చేస్తే తట్టుకోలేదు. వాటికి గ్లూకోజ్ ఈ మెడిసిన్స్ అన్ని ఇవ్వాలి, లేకపోతే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బాడీ డిహైడ్రేట్ ఎక్కువై అవి సర్వైవ్ అవ్వవు, చచ్చిపోతాయి. ఇవైతే మీరు ఎంత రైడ్ చేస్తే కూడాను సస్టైన్ అయ్యే ఎంత ఇండియన్ బ్రీడ్ హార్సెస్కి చాలా దమ్ ఉంటుంది. ఇప్పుడు అది కోపంగా ఉంది అంటే దానికి సైన్ ఎలా ఉంటుందండి? అది అగ్రెసివ్గా ఉన్నప్పుడు చెవులు అలా వెనక్కి వెళ్తాయి, అప్పుడు దాని అగ్రెసివ్గా ఉందని కనుక్కోవచ్చు. రోజు గుర్రంతో పాటు ఉన్నప్పుడు దాని ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోతుంది. కొత్త వాళ్ళకైతే అర్థం కాదు, దాని ఎక్స్ప్రెషన్ చూస్తేనే అది ఎలా ఉంది, హ్యాపీగా ఉందా, యాంగ్రీగా ఉందా, డల్ గా ఉందా అని తెలిసిపోతుంది. ఫుడ్ గురించి ఒకవేళ మనకి మా గుర్రానికి ఫైబర్ ఉన్న కంటెంట్ ఫుడ్ ఎప్పుడు పెట్టాలి, ఎందుకంటే మనకు ఆవులకు గేదెలకు పెట్టినట్టు ఆ బూస అంతా పెడితే చాలా పౌడర్గా స్ట్రక్చర్గా ఉండే అట్లా బూస అంతా పెడితే కోలిక్ అంటే అది ఒక డిసీజ్, కడుపు నొప్పి. గుర్రానికి కామన్గా వచ్చేది డిసీజ్ వచ్చి కోలిక్ వస్తే దాన్ని మనం ఇమీడియట్గా చూసుకోవాలా, లేదంటే ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటికన్నీ మెడిసిన్స్ అన్ని దాన్ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. గుర్రము ఎక్స్ప్రెషన్ చెప్పిన దానికి ఎప్పుడు కోలిక్ వస్తుందో అప్పుడు దాని ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోతాయి. మనం కనుక్కోవచ్చు దానికి ఏదో ఇబ్బందిగా ఉంది. యాక్చువల్గా అది గుర్రం కూడా మాట్లాడుతుంది, గుర్రంతో ఉండేవాడికి అర్థమవుతుంది. దాన్ని విస్పర్ అంటారు. అది విస్పర్ చేసే దాంట్లోనే మనం కనుక్కోవచ్చు దాని ఏ బాధలో ఉందరా అని. గుర్రంతో మనం ఎంత బాండింగ్ ఉంటుంది అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇంకోటి, గుర్రానికి ఫ్యూచర్ తెలుస్తుంది. మనం పోయే ప్రయాణంలో మనకేమన్నా ఆ పని కాదు, లేదంటే మనకేమన్నా తొందర అవుతుంది, మనకేమన్నా మనం పోయే జర్నీలో ఏమన్నా మనకి ఎఫర్ట్ అవుతుంది, అలా ఉంటే దానికంతా 6 సెన్స్ అర్థం అవుతుంది. గుర్రానికి 6 సెన్స్ చాలా సెన్స్ అవుతుంది. గుర్రానికి, కుక్క, ఏనుగ వీటికన్నిటికి చాలా బాగా అర్థం అవుతుంది. సో వీటికి ఫుడ్ అంటే బాగా, ఇప్పుడు రైడింగ్ అంటే ఎక్కువ స్టామినా అది కావాలి. మీరు ఎలాంటి ఫుడ్ అండి? లేదు, ఈ మార్వారి బ్రీడ్కి మీరు ఎక్స్ట్రా ఫీడింగ్ ఇస్తేనే ఉంటుంది అని ఏం లేదు. మీరు న్యాచురల్గా బయట కట్టేసి ఫ్రీ గ్రేజింగ్లో ఉంటే కూడాను మార్వారి పవర్ ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ బ్రీడ్ హార్సెస్ పవరే అది. వాటికైతే మనం ఎక్స్ట్రా ఫీడ్ ఇస్తేనే సర్వైవ్ అవుతాయి. వీటికి మన ఇండియన్ బ్రీడ్ హార్సెస్కి మీరు ఏం వేస్తే కూడా తింటాయి. ఇంకా హెల్తీగా బాగా కొంచెం కేర్ఫుల్గా చూసుకొని దీనిదే ఎండ్యూరెన్స్ రేసెస్ అని నడుస్తాయి ఇండియాలో. వాటికన్నీ పోవాలంటే అప్పుడు కొంచెం వాటర్లో మన కోకోనట్ ఆయిల్ యూజ్ చేసింది అయితే బాడీ డిహైడ్రేట్ అవ్వదు. రేస్ అయిన తర్వాత కూడా వెటర్నరీ చెక్ ఉంటుంది. వెటర్నరీ చెక్లో అంతా పాస్ అవ్వాలంటే మనం వాటర్లో కొంచెం కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే దానికి బాడీ డిహైడ్రేట్ అవ్వదు. దానికి తాగే వాటర్లో కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే బాడీ డిహైడ్రేట్ అవ్వదు. అలా మెయింటైన్ చేసుకోవచ్చు. వాటికి దీనికి ఈక్వైన్ ఫీడ్సే ఉంటాయి, అన్ని పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే నేమ్స్ అంటే ఏమేమి పెడతారు మీరు? జనరల్ గా ఏమేమి ఫుడ్ ఇస్తారండి? శనగ పొట్టు బూస, మళ్ళీ ఈక్విస్టెరెన్స్ ఒక ఫీడ్ వస్తుంది, అది పెడతాం. అందులో ఓట్స్, గోధుమ అన్ని ఉంటుంది, బయట తీసుకుంటాం. అందులోనే ఉంటాయి, రెడీ మిక్స్ ఉంటుంది. మాకి దొడ్బళ్ళాపూర్ ఆయన వికాస్ వర్మ అని ఉన్నాడు, ఆయన
పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఫీడ్ లో మంచి ఫీడ్ తయారు చేస్తాడు, ఆయన దగ్గర తెచ్చుకుంటాం. సో ఆ ఫుడ్ అంతా మనకి ఎంత కాస్ట్ పడుతుందండి జనరల్ గా ఓవరాల్ గా? అసలు దీనికి ఫీడింగ్ ఖర్చు ఎంత అవుతుంది ఒక గుర్రానికి ఒక ఇయర్ కి? 1 month కి చెప్పొచ్చు, 1 month కి 25,000 ఎబో ఉంటుంది. సో మీరు స్కూల్ అనేది రన్ చేస్తూ ఉన్నారు, సో మరి అది ఎలా అండి జాయినింగ్ కానీ? ఇంకోటి ఏం చెప్తా అంటే మా రూరల్ ఏరియాస్ లో రైడింగ్ అంత దీనిగా ఏం రారు, ఎందుకంటే సిటీ దగ్గర ఉంటే అక్కడ ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది, అందరూ దానికైతే కేర్ చేయరు. ఇక్కడ రూరల్ ఏరియాస్ లో అంత ప్యాషనేట్ ఉండరు, ఇక్కడ తక్కువ మంది వస్తారు, ఎందుకంటే మేము కొంచెము బెంగళూరు నుంచి దూరంలో ఉంటాము. కాకపోతే ఈడ రైడ్ వచ్చి నేర్చుకున్న వాళ్ళు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి వన్స్ ఇక్కడ వచ్చారంటే ఎవరు కూడా వదిలి వెళ్ళరు. ఎందుకంటే మా రైడ్ ఎలా ఉంటుందంటే, మా రైడ్ బయట తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు అన్నిటి మీద డాష్ వెళ్ళిపోయి ఒక గుర్రమే అనేంత పిచ్చి వచ్చేస్తుంది, అలా ఉంటుంది మా రైడ్. మా దగ్గర మేము నేర్పించే మెథడ్ కూడా అంతే. ఎంత సెన్సిటివ్ ఉండే చిన్న చిన్న పిల్లలు కూడా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. మా దగ్గర 21 days కంటిన్యూస్గా వచ్చేటట్లయితే వాళ్ళకి 21 days లో నేర్పించేస్తాం. మినిమం 21 days కంటిన్యూస్గా వస్తేనే నేను తీసుకుంటా. ఎవరైతే ప్యాషనేట్ గా వస్తారో వాళ్ళకే నేర్పిద్దాం అనుకుంటా. అవును, దాని మీద గుర్రము నేను నేర్చుకోవాలనే కమిట్మెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఐటీ కంపెనీస్లో పనిచేసేటోళ్ళంతా నేను వన్స్ మీకు 1 year పే చేసేస్తాను ఇలా అంతా చెప్తారు. అలా ఊరికే డబ్బులు తీసుకునేసి వాళ్ళు రారు, నాకు తెలుసు. అలా డబ్బులు తీసుకునేసి అలా చెప్పించడం నాకు ఇష్టం లేదు. ఎవరైతే ప్రొఫెషనల్గా దాని మీద ఒక బాండింగ్ పెంచుకోవాలా, హార్స్మెన్షిప్ తెలుసుకోవాలా అని వచ్చే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం నేను చెప్పిస్తాను. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి స్టూడెంట్స్ ప్రెసెంట్ ఉందండి రన్ అవుతున్న బ్యాచ్? అవును, ఒక 10 members ఉన్నారు రెగ్యులర్ స్టూడెంట్స్. సో మరి జనరల్ గా ఇప్పుడు మీరు 21 days అన్నారు ట్రైనింగ్ పీరియడ్, సో దానికి ఎంత తీసుకుంటారండి? 21 days కి 12,000 తీసుకుంటాను. 12,000 తీసుకుంటారు. అబోవ్ 14 ఏజ్ ఉంటే 12,000 తీసుకుంటాను, బిలో 14 ఉంటే 9,000 తీసుకుంటాను. హార్స్ రైడింగ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, సో జాయిన్ అవ్వాలి అంటే సో ఎక్కువ క్లాసెస్ కానీ అట్లాగా రెగ్యులర్గా చెప్పేవాళ్ళు కానీ ఆ ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళు కానీ దొరకరు. ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే దానికి ఎలా అండి, ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు మిమ్మల్ని? ఫోన్ నంబర్ 9148484851. ఓకే, లొకేషన్ అండి ఇప్పుడు లొకేషన్ చింతామణి దగ్గర కైలాసగిరి హిల్స్ అని ఉంది అక్కడ. మీరు గూగుల్లో కూడా ఈక్విన్ వ్యాలీ ర్యాంచ్ అని కొడితే మా లొకేషన్ దొరుకుతుంది, ఈక్విన్ వ్యాలీ ర్యాంచ్. సో అర్థమైంది కదా, మీలో ఎవరికైనా హార్స్ రైడింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి ఒక హార్స్ రైడింగ్ స్కూల్ ని పెట్టి మీరు కూడా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. సో మరి మీలో ఎవరికైనా హార్స్ రైడింగ్ గురించి తెలుసా? హార్స్ రైడింగ్ చేశారా? చేసుంటే కామెంట్ చేయండి. సో ఇదండి వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదండి ఫ్రీడమ్ యాప్లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతి విషయం కోర్సు రూపంలో గైడ్ చేస్తారు. ఇంకా అంతేకాదండి మీకు ఏమైనా డౌట్ వస్తే మెంటార్ కనెక్ట్ అనే ఆప్షన్తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ శిరీష.